ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, దేవా, తండ్రి అనడానికి కూడా గతులన్నీ అల్పులమైన మాయడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఇంతకాలం మమ్మల్ని అందరినీ కాపాడి ఈ సమయంలో మీ పాద సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును, మీ మాటలను ఆలకించే కృపను దీనులమైన మాకు మీరు దయచేసిన దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి ఆరాధనలో మీరే మాకు తోడుగుండి మిమ్మల్ని మహింపరుచుని కృప దయచేశారు. మరలా తిరిగి రెండవ ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసి మరొక్కసారి మీతో సమయాన్ని గడిపే కృపను మా అందరికీ దయచేసిన దాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుచున్నాను తండ్రి. ఈ సమయంలో ఇప్పటి వరకు తండ్రి జరిగించిన ఆరాధన బట్టి స్తుతిస్తూ కొన్ని నిమిషాలు మీ పాద సన్నిధిలో విలువైన మీ మాటలను పరిశీలించడానికి మీ అందరము సిద్ధపడి మీ మాటల కోసం ఆశతో ఎదురు చూచుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. వింటున్న వారికి మంచి ఆసక్తిని దయచేయండి, గ్రహించగలిగిన మనసును దయచేయండి. మీ మాటలు వివరించడానికి సిద్ధపడుతుండగా దీనుడైన నాకు మీ జ్ఞానము దయచేసి ఒట్టిగా నిలబడుతున్న నా నోట శక్తిగల మీ మాటను ఉంచి మా అందరిలో మీ వాక్యమును ఫలింపచేసే కృపను దయచేయమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుతూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించుకుంటూ ప్రభు పేరట పరమ తండ్రికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం అందరము దేవుని పాదాల చెంత విలువైన మాటలను ఆలోచించాలని, పరిశీలించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మనందరం ఆలోచించాల్సిన విషయము మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనందరికీ తెలియాల్సిన విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటి అంటే, మనము జీవిస్తున్న కాలంలో ఎన్నో పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉంటాం. అలా చూస్తున్న కాలక్రమంలో ఒక సంఘటన లేదా ఒక సందర్భం ఏమిటంటే మనిషికి సంభవించే మరణం. మనిషికి సంభవించే మరణాన్ని మనందరం చూస్తూ ఉంటాం. అయితే ఎవరైనా మరణించినప్పుడు మరణించిన ప్రదేశానికి మనం ప్రవేశిస్తాం. ప్రవేశించిన తరువాత అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మనం పరిశీలిస్తుంటే సేవకులు వస్తారు. సేవకులు వచ్చి వారు చేస్తున్న ప్రార్థన ఒక ఆలోచనీయంగా ఈరోజు మారింది. వారి యొక్క ప్రార్థనలు విన్నప్పుడు నేను ఆలోచిస్తే వారికి బైబిల్ మీద కొంత అవగాహన అనేది తక్కువగా కనబడి వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో అనిపించింది. ఏ ప్రార్థన అంటే, చనిపోయిన వారి దగ్గరికి వచ్చి వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, దేవా ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకునుము అంటున్నారు. ఏమంటున్నారు? ఈ ఆత్మను ఎక్కడే చేర్చుకోవాలి? పరలోకానికి చేర్చుకోవాలి. వారు చనిపోయిన కొన్ని గంటల తర్వాత వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఈ ప్రార్థన వారు చేస్తారు. అసలు మనిషి మరణించగానే తన ఆత్మ తనని విడిచి ఎప్పటి వరకు ఈ లోకంలోనే ఉంటుంది, లేదా తనని విడిచిన వెంటనే తన ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది అనేది ఆలోచిస్తే బైబిల్ ఒక మాట చెప్పింది, కానీ సేవకులేమో ఇలా ప్రార్థిస్తున్నారు. ఎవరిది నిజమో ఏది సత్యమో అనేది చూస్తుంటే బైబిల్ చెప్పిన ప్రతి మాట సత్యము. బైబిల్ ఏం చెప్పింది? మనిషి చనిపోగానే ఏం జరుగుతుంది అని బైబిల్ని అడిగితే బైబిల్ చెబుతున్న ఒక మాటను మీరు చదవగలిగితే మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదవండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూస్తుంటే మనుషుల గురించి మాట్లాడుతూ, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అంటున్నాడు. మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతున్నారు,
అయితే ఒక్కసారిగా వారికి మరణం వస్తుంది. వారు మరణించగానే ఏమైపోతుందంటే ఒక్క క్షణములోనే ఏమైపోతుందంటే వారి ఆత్మ ఈ లోకాన్ని విడిచి పాతాళానికి దిగిపోతుంది అంట. ఎప్పుడంటండి? ఎంతసేపట్లో? ఒక్క క్షణములోనే. రాత్రి 9 గంటలకు ఒక వ్యక్తి చనిపోతే తెల్లారి 9 గంటలకు పాస్టర్ గారు వచ్చి, దేవా ఈ ఆత్మను ఎక్కడ చేర్చేసుకోవాలంటున్నాడు? పరలోకానికి చేర్చేసుకోవాలంట. ఇది ఆలోచన, అవగాహన ఉందా అంటే లేదు. అవగాహన లేకుండా చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థనలు వింటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక సందేహం ఏమిటంటే, అసలు మరణించిన వారిలో ఎవరైనా కానీ పరలోకానికి వెళ్ళారా? ఈరోజు మన టైటిల్ కూడా, మన అంశం కూడా ఇదే. మరణించిన వారిలో పరలోకానికి వెళ్ళిన వారు ఎందరున్నారు? మరణం అనగానే ఎవరికి వస్తుందంటే మంచివారికి వస్తుంది, చెడ్డవారికి వస్తుంది. మంచివారిలో చాలామంది చనిపోతున్నారు, చెడ్డవారిలో కూడా చాలామంది చనిపోతున్నారు. చావడం అనేది అందరికీ తథ్యమవుతుంది. కానీ చనిపోయిన వారిని పరిశీలిస్తూ వస్తుంటే ఎంతోమంది చనిపోయారు కదా. ఇలా చనిపోతూ వస్తున్న వారిలో పరలోకానికి ఎంతమంది వెళ్ళారు? పరలోకానికి అసలు ఎవరైనా వెళ్ళారా అని ఆలోచిస్తే చాలామంది క్రైస్తవులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళిపోయారని ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? పరలోకానికి వెళ్ళిపోయారని ఆలోచిస్తారు. అయితే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? అసలు చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ వారు ఉంటున్నారు, పరలోకానికి వెళ్ళిన వారిలో ఎందరున్నారు అనేది ఈరోజు కొన్ని నిమిషాలు మనం మనస్సు పెట్టి ఈ మాటలను ఆలోచించాలి. బైబిల్ అనేది మనస్సు పెట్టి చదివితేనే అర్థమవుతుంది. ఏదో ఊరకనే చదువుకుంటూ వెళ్ళిపోతే దానిలో అక్షరాలు మాత్రమే మనకు కనబడతాయి, కానీ అక్షరాల్లో దాగి ఉన్న భావాలు, అర్థాలు మనకు అర్థం కావు. కాబట్టి మన మనసుతో కొన్ని నిమిషాలు ఆలోచిస్తే మరణించిన వారిలో ఎందరూ పరలోకమునకు వెళ్ళారు అనే విషయాన్ని పరిశీలిస్తూ ఉండగా, ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ లోకములో భౌతికంగా అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారిలో మొట్టమొదటిగా చనిపోయిన వారు ఎవరు? మొట్టమొదటిగా భూమి మీద చనిపోయిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా చనిపోయిన వారు ఎవరో తెలుసా? హేబేలు గారు. ఎవరు? హేబేలు. ఒకసారి ఆ మాటని మీరు చూడగలిగితే, మొట్టమొదటిగా ఈ లోకములో మరణం అన్నది రుచి చూచిన వ్యక్తి ఎవరయ్యా అంటే హేబేలు గారు. ఆ సందర్భాన్ని మీరు చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తుంటే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను అంటున్నాడు. చూడండి, ఎవరంట? కయ్యూనంట తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. మొట్టమొదటిగా చంపబడిన వ్యక్తి కానీ, మొట్టమొదటిగా భౌతికంగా చనిపోయిన వ్యక్తి కానీ ఎవరంటే హేబేలు గారు. హేబేలు గారి నుండి ప్రారంభమైనది మనుషుల యొక్క మరణం. హేబేలు మొట్టమొదటిగా చనిపోతే ఈ చనిపోయిన హేబేలు మొదలుకొని ఎందరో తరువాత చనిపోతూ వస్తున్నారు. మొదటిగా హేబేలు చనిపోతే తరువాత కాలక్రమాన్ని బట్టి ఎంతోమంది చనిపోయారు. అలా చనిపోయిన వారి యొక్క మరణాన్ని మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తుంటే దేవుడు వారి యొక్క మరణాల గురించి ప్రత్యేకంగా రాయిస్తున్నాడండి. ఈ విషయాలు మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిగా చనిపోయిన వ్యక్తి హేబేలు అయితే తరువాత కూడా చాలామంది చనిపోయారు. చనిపోయిన వారి యొక్క మరణాల గురించి దేవుడు ఒక ప్రత్యేకంగా కొన్ని మాటలు రాయిస్తున్నారు. అలా రాయించిన వారి జీవితాలను, వారి మరణాలు మనం ఈరోజు పరిశీలిస్తే ముఖ్యంగా మనకు కనబడుతున్న వారిలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే, దేవుడు ఈ లోకానికి పరిచయం చేసుకోవడానికి, దేవునిని ఈ లోకానికి పరిచయం చేసుకోవడానికి వినియోగించిన వ్యక్తులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని వారి యొక్క కాలంలో ఉన్న ప్రజలకు దేవాది దేవుని గురించి పరిచయం చేసుకుంటున్నాడు. ఈ అబ్రహాము గారి మరణాన్ని, ఇస్సాకు గారి మరణాన్ని, యాకోబు గారి మరణాన్ని మనము వస్తుంటే వారిని మరణ సమయంలో దేవుడు రాయిస్తున్న ఒక మాటను చూడండి. ఒక్కొక్కరి మరణాన్ని ఒక్కొక్కసారిగా మనం చూస్తూ వద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము
నిండు వృద్ధాపమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అంటున్నాడు. చూడండి, ఎవరంట? అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ, అబ్రహాము గారు ఎప్పుడు చనిపోయాడంటే నిండు వృద్ధాప్యమునకు వచ్చి మంచి ముసలితనమున చనిపోయాడు. చాలా కాలము జీవించినట్లుగా మనకు కనబడుతుంది. అతడు తన మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. చూడండి, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పితరులు ఎవరు? ఇంతకీ అబ్రహాము గారి పితరులు ఎవరు? మన పితరులు ఎవరంటే మనకంటే ముందుగా పుట్టినవారు. అబ్రహాము గారి యొక్క పితరులు ఎవరంటే అబ్రహాము గారి కంటే ముందుగా పుట్టినవారు. అబ్రహాము గారి కంటే ముందుగా పుట్టినవారు అబ్రహాము గారికి పితరులైతే ఆ పితరుల యొద్దకు అబ్రహాము గారు చేర్చబడ్డారంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇస్తున్నాడు దేవుడు, ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళారు చనిపోయిన తర్వాత అంటే తన పితరులు ఎక్కడైతే ఉన్నారో, తమ పితరులు చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారో అబ్రహాము గారు కూడా అక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు గారి జీవితం దగ్గరికి వస్తే ఇస్సాకు గారి మరణాన్ని కూడా మనం చూస్తే అదే ఆదికాండము 35వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. అదే ఆదికాండము 35వ అధ్యాయము 29వ వచనంలో ఇస్సాకు గారి మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులను అతన్ని పాతిపెట్టిరి అంటున్నాడు. చూడండి, అబ్రహాం గారి గురించి మాట్లాడాడు, అదే విధానంగా ఇస్సాకు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు గారు కూడా ఎప్పుడు చనిపోయాడయ్యా అంటే నిండు వృద్ధుడై, అంటే మంచి ముసలితనము, చాలా వయస్సు కలిగిన వాడే కనబడుతున్నాడు. నిండు వృద్ధుడై ప్రాణము విడిచి, సేమ్ అక్కడ రాయించిన మాటలే ఇస్సాకు గారి జీవితంలో కూడా కనబడుతుంది. చూడండి, అక్కడ అబ్రహాము గురించి ఏం చెప్పాడు, ఇక్కడ ఇస్సాకు గారి గురించి కూడా అదే చెప్తున్నాడు. నిండిన వృద్ధుడై, కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడని అన్నాడు. తన పితరుల యొద్దకు చేర్చబడని అన్నాడు. ఇంతకీ ఇస్సాకు గారి పితరులు ఎవరు? ఇస్సాకు గారి పితరులు ఎవరంటే ఇస్సాకు గారి కంటే ముందుగా పుట్టినవారు. ఇస్సాకు గారి కంటే ముందుగా పుట్టిన వారు ఎవరయ్యా అంటే మనకు ఒక క్లారిటీ ఇచ్చేశాడు దేవుడు. అబ్రహాము గారే ఇస్సాకు గారి పితరుడు, ఆయన కంటే ముందుగా వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఇస్సాకు గారు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడు. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నాడు చనిపోయిన తర్వాత అంటే తన పితరులు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడని మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇదే సందర్భంలో మరొక మాటను మీ మధ్యలోకి తీసుకొస్తున్నా. చూడండి, మనిషి చనిపోయిన వెంటనే ఏం జరుగుతుందంటే, మనిషి చనిపోయిన తర్వాత వెంటనే జరుగుతున్న కార్యము ఏంటి అంటే తన పితరుల యొద్దకు చేర్చబడుతాం. అదే రాశాడు. చూడండి, ఇస్సాకు గారి కాలంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన పితరుల యొద్దకు ఇస్సాకు గారు చేర్చబడిన తరువాత భూమి మీద ఏం జరుగుతుందంటే తన కుమారులు అతనిని తీసుకెళ్లి పాతి పెడుతున్నారు. అంటే ఫస్ట్ మరణం అవ్వగానే వెంటనే పితరుల యొద్దకు వెళ్ళిపోవటం జరుగుతుంది ఆత్మ. ఆ తరువాతనే శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు భూమి మీద జరుగుతున్నాయి. ఇక్కడ ఇస్సాకు గారి గురించి చెప్పాడు. ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారి దగ్గర కూడా వెళ్ళి చూస్తే యాకోబు గారి మరణ సమయంలో రాయిస్తున్న మరొక మాటను చూడండి. ఆదికాండము, యాకోబు గారి గురించి చెబుతూ ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనాన్ని చూస్తుంటే యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాలు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అంటున్నాడు. చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యాకోబు గారి గురించి చెప్తున్నాడు. యాకోబు తన జీవితాన్ని చూస్తుంటే అప్పటి వరకు తన కుమారులకు చాలా విషయాలు చెప్పాడు. చాలా మంచి విషయాలు చెప్పి ఆ యొక్క తన కుమారులకు తన యొక్క మాటలను ఆజ్ఞాపించిన తరువాత మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచిన వెంటనే ఏం జరుగుతుంది? ఆయన కూడా ఏం చేయబడ్డాడు? తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇక్కడ చూడండి,
ముఖ్యులైన వారి మరణాలను మనం పరిశీలిస్తూ వస్తుండగా హేబేలు చనిపోయాడు. హేబేలు తర్వాత మనం ముఖ్యులైన విశ్వాస జాబితాలో ఉన్న వారిని మనం చూసుకుంటూ వస్తుంటే అబ్రహాం గారు చనిపోయాడు, ఇస్సాకు గారు చనిపోయాడు, యాకోబు గారు కూడా చనిపోయాడు. చనిపోతున్న కాలక్రమాన్ని, చనిపోతున్న పరిస్థితులను మనం పరిశీలిస్తూ వస్తుంటే పితరుల యొద్దకు వారు చేర్చబడుతున్నారు. పితరుల యొద్దకు వారు చేర్చబడుతున్నారు. ఇంతకీ పితరులందరూ ఎక్కడికి చేర్చబడ్డారు? హేబేలు గారు కానీ, అబ్రహాం గారు కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ ఎక్కడికి చేర్చబడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరలోకానికి వెళ్ళిపోతున్నారండి. పరలోకానికి వెళ్ళిపోయిన వారిగానే ఉంటున్నారా అంటే మనం ఆలోచించాలి. బైబిల్ పరిశీలిస్తుంటే బైబిల్ చెబుతున్న కోణము చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని మనసు పెట్టి ఆలోచిస్తుంటే గొప్ప సంగతులు, గొప్ప సత్యాలు మనకు తెలుస్తున్నాయి. యాకోబు గారి తర్వాత దావీదు గారి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే దావీదు గారి మరణం ద్వారా ఒక మంచి విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. చూడండి, దావీదు గారి యొక్క మరణాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనములో దావీదు గారి యొక్క మరణాన్ని ప్రస్తావిస్తున్నాడు దేవుడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, చూడండి, నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచిస్తున్నాం ఏంటి అంటే దావీదు గారి మరణం గురించి కదా. ఇప్పుడు దావీదు గారి గురించి చూస్తుంటే దావీదు గారంట దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడంట? సేవ చేశాడు. ఏ సేవ చేశాడంటే దేవుడు అప్పగించిన సేవ చేశాడు. దావీదు గారు సేవ చేసి నిద్రించాడు. ఆయన కూడా ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. నిద్రించడం అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తన ఆత్మ, తన దేహాన్ని, ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయినది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఈయన గురించి కూడా చెబుతూ అంటున్నాడు. చూడండి, నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు గారు కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. అబ్రహాం గారు తన పితరుల యొద్దకు వెళ్ళాడు, ఇస్సాకు గారు తన పితరుల యొద్దకు వెళ్ళాడు, యాకోబు గారు కూడా తన పితరుల యొద్దకు వెళ్ళాడు, దావీదు గారు కూడా తన పితరుల యొద్దకే వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉంటే దావీదు గారు అక్కడ ఉంటాడు, ఇస్సాకు గారు ఎక్కడ ఉంటే దావీదు గారు అక్కడ ఉంటాడు, యాకోబు గారు ఉన్న స్థలములోనే దావీదు గారు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఒక స్పష్టత రావడానికి దావీదు గారు పరలోకానికి వెళ్ళిపోయాడా? దావీదు గారు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడా? చెప్పండి మీరు. వెళ్ళాడా లేదా అనేది మీరు నేను మాట్లాడుకుంటే తేలది. మీరు నేను మాట్లాడుకుంటే మనకు తెలియదు. ఎందుకంటే దావీదు గారి కాలంలో మనము లేము. తరువాత దావీదు గారు చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు మనం కనులారా చూడలేదు. ఇదంతా మనకు ఎలా తెలుస్తుందంటే దేవుని అడుగుదాం. దేవా, దావీదు మహాభక్తుడు చాలా గొప్పవాడని నీ గ్రంథం చెప్తుంది కదా. ఆయన చనిపోయాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత పరలోకానికి వచ్చాడా దేవా అని దేవుని మనం అడిగితే దేవుడు చెప్పే సమాధానాన్ని చూడండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటని మీరు చూస్తే అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చదవండి. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి చదవాలి ఈ మాటలన్నిటిని. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంట. చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడంటే దావీదు గారి గురించి చెప్తున్నాడు. ఏంటి అంట? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు గారు ఏం చేయబడలేదంట? చనిపోయాడు, కానీ ఆయన పరలోకానికి వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళలేదు. ఇది నేను చెప్పిన మాట అండి. నేను నా బైబిల్ రాసుకొని వచ్చి నా బైబిల్ని మీకు ఇచ్చి చదివించిన మాట కాదు కదా. అందరి దగ్గర బైబిల్ ఉన్నది. అందరి బైబిల్లో దేవుడు ఈ మాటను రాయించాడు. ఒకసారి చదవండి, ఏమని చెప్తున్నాడు దేవుడు? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదంట. అదేంటండి? దావీదు గారు పరలోకానికి వెళ్ళకపోవడం ఏంటి? దావీదు గారు ఎలాంటి వాడు? దావీదు దేవునికి దృష్టికి ఎలాంటి వాడంటే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దావీదు గారు దేవునికి ఇష్టడు.
దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చిన వాడు. అలా నెరవేర్చిన వాడు దేవునికి ఎంతగానో ఇష్టంగా బ్రతికిన వాడే ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే ఇంకను పరలోకానికి వెళ్ళలేదంట. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూస్తుంటే చనిపోయిన వారి దగ్గరికి వచ్చి చేస్తున్న ఈ ప్రార్థనలను అవగాహన ఉండి చేస్తున్నారంటారా, అవగాహన లేకుండా చేస్తున్నారంటారా? వాక్యం మీద అవగాహన లేక ఏమంటే ఇంకా దావీదు గారే పరలోకానికి వెళ్ళలేదంటే ప్రభువా ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకో ప్రభువా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే మనకు ఒకటే క్లారిటీ ఏంటంటే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న వారు బైబిల్ని సరిగ్గా చదవలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు. దావీదు గారిని మీరు చూపించాడు, దావీదు గారు ఒక్కడే పరలోకానికి వెళ్ళలేదని చూపించారు. అబ్రహాం గారు పరలోకానికి వెళ్ళి ఉంటాడు కదా, ఇస్సాకు గారు పరలోకానికి వెళ్ళే ఉంటాడు కదా, వాళ్ళ గురించి దేవుడు ఎక్కడో చోట చెప్పే ఉంటాడు కదా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే పరలోకంలో ఉన్న పరిస్థితులను దేవుని అడిగితే అసలు దేవా దావీదు గారు వెళ్ళలేదు అంటున్నావు కదా, ఇంకా ఎవరైనా దావీదు గారి కంటే ముందుగా పుట్టిన వారు కానీ, దావీదు గారి కంటే ముందుగా చనిపోయిన వారిలో కానీ, లేదా దావీదు గారి తర్వాత చనిపోయిన వారిలో ఎవరైనా కానీ పరలోకానికి ఎవరైనా వచ్చారా ప్రభువా అని దేవుని అడిగితే దేవుడు చెబుతున్న ఒక ఖండితంగా ఇస్తున్న ఒక స్టేట్మెంట్ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే దేవుడు ఏమని చెప్తున్నాడో అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా రాయిస్తున్నాడు. ఏమంటున్నాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఏ ఒక్కరైనా కానీ పరలోకానికి వెళ్ళారా అంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడంటున్నాడు. మనుష్య కుమారుడు ఒక్కడే అంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకానికి వెళ్ళినట్లుగా దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు పరలోకానికి వెళ్ళలేదంటే వెళ్ళలేదే అంటున్నాడు. అక్కడ చూడండి చాలా ఖండితంగా రాశాడు దేవుడు. మనుష్య కుమారుడు తప్ప అన్నాడు, ఆయన తప్ప అన్నాడు. మనుష్య కుమారుడు కూడా అని చెప్పుంటే మనుష్య కుమారుడును కూడా పరలోకానికి ఎక్కిపోయాడంటే ఇంకోలాగా ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు అక్కడ ఏ యొక్క సందేహం లేకుండా స్పష్టంగా చెప్పాడు, మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఒకడును లేడంటున్నాడు. మరి హేబేలు మొదలుకొని నీతిమంతులుగా జీవించిన వారు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ చనిపోయారు కదా. చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళకపోతే మరి చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తారు అంటే యేసుక్రీస్తు వారు తన యొక్క చివరి కాలంలో తన సులువు మీదకి వెళ్ళిన సందర్భాన్ని చూస్తుంటే ఆయన చెప్పిన ఒక అద్భుతకరమైన మాట, చనిపోయిన వారందరూ నీతిమంతులుగా జీవించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చూస్తే మరణించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు అంటే యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు 2 దొంగలు ఉంటే 2 దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని ఆయన చాలా గొప్పవాడని, ఆయన రక్షకుడని గ్రహించి యేసుక్రీస్తు వారిని ఒక కోరిక అడుగుతున్నాడు. ఏమని అంటే, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా, నన్ను కూడా నీ రాజ్యానికి తీసుకెళ్తావా అని దొంగ ప్రభువుని అడుగుతుంటే ప్రభువారు ఏమని సమాధానం చెప్తున్నాడో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి. ఆ మాటను మీరు చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి మీరు పరిశీలించడానికి సిద్ధపడితే, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాటను చూస్తుంటే దొంగేమో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్నును జ్ఞాపకము చేసుకుంటావా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దొంగ అడుగుతుంటే యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి. అందుకు ఆయన ఆ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే
అదే రోజు యేసుక్రీస్తు వారు చనిపోబోతున్నాడు, అదే రోజు దొంగ కూడా చనిపోబోతున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు చనిపోతుంటే చనిపోయిన ఆయన కూడా, చనిపోయిన నీతిమంతులుగా ఉన్న వారు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెనువెంటనే వెళ్ళరు, కానీ పరదైసుకు వెళ్తారని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు. అంటే హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన నీతిమంతులందరూ, మొట్టమొదటిగా చనిపోయిన హేబేలు మొదలుకొని ఆ తరువాత చనిపోయిన నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే పరలోకానికి ఇంకనూ వెళ్ళలేదు, కానీ పరదైసుల వారు నెమ్మది పొందుతున్నారు. ఇప్పుడు మీ ముందు ఎవరైనా పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకంలో ఉన్నారు, పరలోకానికి చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేస్తే వెంటనే మీ మెదడులోకి ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం గుర్తు రావాలి. అంతే కదండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చదువుకున్నాం మనము? మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎవ్వడును ఎక్కిపోలేదని చదువుకున్నాం కదా. అంటే మనుష్య కుమారుడు ఒక్కడే పరలోకంలో ఉన్నాడు, మిగిలిన భక్తులందరూ పరదైసులోనే ఉన్నారు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క మార్గములో నడిచి క్రీస్తు వల్లే జీవించుటకు సిద్ధమైన మన క్రైస్తవులు ఎవరు చనిపోయినా కానీ ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్తారయ్యా అంటే పరదైసుకే వెళ్తారు. మరి పరదైసు ఎక్కడుంది? ఇంతకీ పరలోకం పైన ఉంది కదా. పరదైసు ఎక్కడుంది? ఎక్కడుందండి? బల్లిపరికి ఒక 15 కిలోమీటర్ల అవతల ఉందా? ఎక్కడుంది పరదైసు అనేది? ఎక్కడుంది అనేది మీరు చూస్తే 2 వ్యక్తులను మీకు చూపిస్తా. 2 వ్యక్తుల జీవితాలు మీకు తెలుసు ఆల్రెడీ, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి మాట్లాడుతున్నాడు. అతడు అంటే ఎవరో మీకు తెలుసు. అతడు ఎవరంటే ఈ లోకములో ధనవంతుడు బాగా బ్రతికాడు, ధనాన్ని బట్టి తన ఇష్ట ప్రకారంగా బ్రతికాడు, చనిపోయాడు. ఒకానొక రోజున చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే పాతాళానికి వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. అక్కడ రాయబడినది కూడా అదే కదండి, చనిపోయాడు. ఆ 22వ వచనం కూడా ఒక్కసారి కలిపి చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఎక్కడ కనబడుతున్నాడంటే పాతాళములో కనబడుతున్నాడు. ఇక్కడ 2 మనుషులు కదా, ఒకడేమో లాజరు, ఒకడేమో ధనవంతుడు కదా. ధనవంతుడు పాతాళంలో కనబడితే ఆ ధనవంతునికి ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాం గారు కనబడుతున్నారు. ధనవంతునికి ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం గారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, పాతాళములో ఎవరు వెళ్ళారయ్యా అంటే ధనవంతుడు వెళ్ళాడు కదా. ధనవంతుడు పాతాళంలోకి వెళ్తే అబ్రహాం గారు అక్కడ కనబడితే పాతాళంలో అబ్రహాం గారికి పని ఏంటి? అబ్రహాం గారు ఏమైనా ధనవంతులాగా పాపం చేశాడా? అబ్రహాం గారు ఏమైనా ధనవంతులాగా దేవునికి ఇష్టలేని పనులు చేశాడా అంటే లేదు కదా. పాతాళంలో అబ్రహాం గారు యొక్క ప్రస్తావన కనబడడం ఏంటి? పాతాళంలో అబ్రహాం గారు ఏం చేస్తున్నారు అసలు? ఇంతకీ అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడు? పాతాళం నుంచి చూస్తున్న ధనవంతునికి అబ్రహాం గారు ఏ ప్రదేశంలో ఉన్నాడు అనేది మీరు చూస్తే వెంటనే మరొక వ్యక్తి గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి లాజరు చనిపోయినప్పుడు లాజరు గురించి అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారు? 25వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే వాడు ఇక్కడ అన్నాడు. చూడండి, ఇక్కడ అన్నాడు. ఎక్కడ? అబ్రహాము గారు ఉన్న ప్రాంతము. అబ్రహాము గారు ఉన్న ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తూ వాడు ఇక్కడ ఎలా ఉన్నాడంటే నెమ్మది పొందుచున్నాడు. వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవెలా ఉన్నావంటే యాతన పడుచున్నావు. ఆ యొక్క ధనవంతుడు యాతన పడుతున్నాడంటే ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అబ్రహాము గారు కానీ అబ్రహాము గారి రొమ్మున ఆనుకుని ఉన్న లాజరు గారు కానీ ఎక్కడ ఉన్నారంటే నెమ్మది పొందే స్థలములో ఉన్నారు. అంటే పాతాళములో కూడా
బాధపడే స్థలము, నెమ్మది పొందే స్థలాలు ఉంటాయండి? చెప్పండి. మీరు చదివారు కదా రిఫరెన్స్ను. ఇప్పుడు పాతాళములో నెమ్మది పొందే స్థలమును, అలాగనే బాధ యాతన పడే స్థలాలు ఉంటాయా? ఉండవా? మరి ఈ స్థలం ఎక్కడి నుంచి వచ్చేసింది? అబ్రహాం గారు ఉన్న స్థలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతలో ఉన్న ధనవంతునికి ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం గారే కనబడుతున్నారు. అబ్రహాం గారు రొమ్ముని ఉన్న లాజరు గారు కనబడుతున్నారు. పాతాళమందు వెళ్ళిన ధనవంతునికి అబ్రహాం గారు కనబడుతున్నారంటే అబ్రహాం గారు కూడా ఎక్కడ ఉన్నాడంటే పాతాళానికి సంబంధించిన ప్రదేశాలలో ఒక స్థలములు ఉన్నారు. ఆ స్థలమే పరదైసు. 26వ వచనంలో అందుకని అక్కడ చెప్పాడు ఒక క్లారిటీ. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి యాతన పడే స్థలము, ఒకటి నెమ్మది పొందే స్థలము. యాతన పడే స్థలమేమో పాతాళానికి సంబంధించినదిగా కనబడితే, నెమ్మది పొందే స్థలాన్ని దేవుడు చెబుతున్నాడు పరదైసు. నెమ్మది పొందే స్థలము పరదైసు. 26వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు చూడండి అబ్రహాం గారు. అంతేకాక ఇక్కడ నుంచి అనగా పరదైసు నుంచి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజ్యాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. మహా అగాధముంచబడి ఉన్నదని అబ్రహాం గారు చెబుతున్నాడు. ఇటుపక్కనేమో ధనవంతుడికి యాతన పడుతుంటే, అటుపక్కన ఎవరున్నారు? నెమ్మది పొందుతున్న అబ్రహాం గారు ఉన్నారు. వీరిద్దరికి మధ్యలో మహా అగాధం అనేది ఉంచబడి ఉన్నదంట. ఇటుపక్కన వారు అటుపక్కకి రాకుండా, అటుపక్కన వారు ఇటుపక్కకు రాకుండా మధ్యలో ఒక అగాధం ఉంచబడినది. ఎక్కడ ఇది జరుగుతుందంటే పాతాళమందు. అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పాతాళములో పరదైసు కూడా కనబడుతుంది. పాతాళములో ఒకవైపు యాతన పడే స్థలము, అగాధము దాటిన తర్వాత కనబడే స్థలము నెమ్మది పొందే స్థలం. ఇంతకీ పాతాళం ఎక్కడుంది? పరదేశం ఎక్కడ ఉందంటే పాతాళంలో ఒక ప్రాంతం అనుకున్నాం కదా. మరి పాతాళం ఎక్కడుంది? పాతాళం ఏ ఊర్లో ఉందండి? పాతాళము ఏ ఊర్లో ఉంది? మనకొక 100 కిలోమీటర్ల దూరంలో ఉందా? లేదా పైన ఆకాశం పైన ఉందా? పాతాళం ఎక్కడున్నది చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చదవగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. ఏమంటున్నాడంటే, క్రిందనున్న పాతాళమును. ఇప్పుడు పాతాళము భూమికి క్రింద ఉంది. పాతాళము భూమికి క్రింద ఉంటే ఆ పాతాళములో 2 ప్రాంతాలు కనబడుతుంటే, ఆ ప్రాంతాలు ఏంటి అంటే, ఒకటేమో ధనవంతుడు ఉన్న యాతన పడే స్థలం అయితే, మరొకటి నెమ్మది పొందుతున్న లాజరు ఉన్న స్థలము. ఇప్పుడు లాజరు గారు నీతిమంతుడే, అబ్రహాం గారు నీతిమంతుడే, ఇస్సాకు గారు నీతిమంతుడే, దావీదు గారు నీతిమంతుడే. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకానికి ఇంకనూ ఎక్కిపోలేదు, కానీ పరదైసుకు కొనుపోబడ్డారు. ఈరోజు మీ ముందుకు నేను తీసుకురావాలన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, హేబేలు గారు చనిపోయిన తరువాత నుంచి హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు చనిపోయిన వారిలో నీతిమంతులైతే ఎక్కడికి వెళ్తారంటే పరదేశుకి వెళ్తారు. పాపులైతే ఎక్కడికి వెళ్తారంటే పాతాళములో ఉన్న యాతన పడే స్థలానికి వెళ్తారు. అంతేగాని ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఏ ఒక్కరును పరలోకానికి ఎక్కిపోలేదు, ఎవ్వరును వెళ్ళలేదు. ఇది నేను చెప్పినదే కాదు, దేవుడు చెప్పినది. ప్రతి రిఫరెన్స్ మీరు రాసుకున్నారు కదా, ప్రతి రిఫరెన్స్ని మీరు రాసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మీరు విన్న మాటలను ఒక్కసారి మరలా ఆలోచించండి. నిజమేనా అబద్ధమా? నేను చెప్పిన మాటను కూడా మీరు నమ్మొద్దు. నేనేం చెప్తానో అది బైబిల్లో ఉంటేనే మీరు నమ్మాలి, అంతే కదండి. పౌలను శీలను చెప్పుతున్న సంగతులను అలాగూ ఉన్నవా లేవా అని టాలీ జరుగుతుందంట. ఎక్కడ? ఏ సంఘంలో జరుగుతుంది? ఏ సంఘంలో జరుగుతుందంటే బెరయ సంఘంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘంలో కల్పనక కానీ నేను కానీ చెబుతున్న సంగతులను అలాగున్నావో లేవో అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది టాలీ చేస్తున్నారు? రాసుకున్నారు కదా మీరందరూ. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకున్న బుక్ తీసుకొని, బైబిల్ తీసుకొని, ఈ రిఫరెన్స్లు ఎలాగే ఉన్నాయా, ఈ రిఫరెన్స్లో ఉన్న భావం ఎలాగే ఉందా అని ఎంతమంది పరిశీలన చేస్తున్నారు చెప్పండి. మరి పరదేశులో నెమ్మది పొందుతున్న వీరు పరలోకానికి వెళ్ళరా? వారి పరలోకానికి
వెళ్ళడానికి దేవుని చేత ఎన్నుకోబడ్డారు కదా, వారు పరలోకానికి వెళ్ళుటకు చాలా కష్టపడ్డారు కదా. మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తారు వీళ్ళందరూ? నీతిమంతులందరూ పరలోకానికి ఎప్పుడు వెళ్తారు, పరలోకానికి వారందరూ ఎప్పుడు ప్రవేశిస్తారు అని మనం ఆలోచిస్తే దానికి కూడా చాలా స్పష్టంగా బైబిల్ సెలవిచ్చిందండి. ఆ మాటను ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలను చూస్తుంటే చనిపోయిన వారిలో విశ్వాసులుగా నీతిమంతులుగా ఉన్న వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం చదువుకుంటూ వస్తుంటే విశ్వాసుల యొక్క జాబితాని చెప్పాడు. ఇక్కడ విశ్వాసములో గొప్ప వీరులుగా బ్రతికిన వారి జాబితాని పౌలు గారు చెబుతూ వస్తున్నాడు. హేబేలు గారు మొదలుకొని నీతిమంతులుగా ఎందరైతే ఉన్నారో, నీతిమంతులుగా జీవిస్తూ దేవుని కోసం ఎందరైతే బ్రతికారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్నెన్నో కష్టాలను అనుభవించి దేవుని కోసం బ్రతికారో వారందరి గురించి చెబుతూ వీరు పరదేశంలో నెమ్మది పొందుతున్నారు కదా. పరదేశంలో నెమ్మది పొందుతున్న వీరు మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తారు అనే దాన్ని చక్కగా వివరిస్తున్నారు. చూడండి, వీరందరూ అంటే హేబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతులందరూ, విశ్వాసులందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటున్నాడు. చూడండి, వీరందరూ హేబేలు గారు మొదలుకొని అబ్రహాం గారు మొదలుకొని ఇంకా విశ్వాసులుగా ఉన్న వారందరి గురించి చెబుతూ వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు, దేవుని చేత సాక్ష్యం పొందారు. వారందరూ వీరు గొప్పవారిగా సాక్ష్యం పొందుకున్నారు దేవుని దృష్టిలో. అయినను వారు సాక్ష్యం పొందిన వారైనను ఇప్పటికీ జీవిస్తున్న క్రైస్తవులమైన మనము, క్రీస్తును అనుసరిస్తున్న బ్రతుకుతున్న మనము మనమందరం వెళ్ళకుండా వారంట మనము లేకుండా సంపూర్ణులు కాలేదు. అంటే మనము లేకుండా దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ఫలమైన పరలోకానికి వారు వెళ్ళారంట. మనం అందరము లేకుండా వారిగా పరలోకానికి వెళ్ళారంట. మరి వారు ఇక్కడ ఈ విషయాన్ని చూస్తుంటే మనమందరము పరలోకానికి ఎప్పుడు వెళ్తామంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ జరిగిన తర్వాత. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ జరగగానే ఈ విశ్వానికి నాశనం కలుగుతుంది. ఈ విశ్వం అంతా నాశనం అయిపోతుంది. ఈ విశ్వంలో అప్పటి వరకు బ్రతుకుతున్న నీతిమంతులుగా ఎందరైతే ఉన్నారో వారందరూ పరదేశంలో ఉన్న నీతిమంతులతో కలిసి వారును నీతిమంతులందరూ పరలోకానికి వెళ్ళుటకు అర్హత సంపాదించిన వారందరూ యేసుక్రీస్తు వారితో పాటు పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు నీతిమంతులుగా చనిపోయిన వారందరూ ఎక్కడ ఉంటారంటే పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. పరదేశంలో నెమ్మది పొందుతూ ఉంటారు. విశ్వాసులుగా ఎంతమంది మన ముందు చనిపోతున్నా కానీ వారందరూ పరలోకానికి ఇంకను వెళ్ళలేదండి. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు. మిగతా వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పరదేశకు వెళ్తున్నారు. అక్కడ వారు నెమ్మది పొందుతున్నారు. పరదేశకు వెళ్ళారంటే ఇంకా పరలోకానికి అర్హత వారు పొందుకున్నారు. మనమందరము ఈ యుగ సమాప్తి అయిపోయిన తర్వాత క్రీస్తు సంబంధులందరూ క్రీస్తుతో పాటు పరలోకానికి వెళతారు. అప్పుడే ఏ విశ్వాసి యొక్క ఆత్మ అయినా కానీ పరలోక ప్రవేశము జరుగుతుంది. అప్పటి వరకు అందరూ పరదేశంలోనే ఉండాలి. రేపొద్దున మనం చనిపోయినా, మనము క్రీస్తు రాకడకు ముందు చనిపోయినా కానీ మనం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పరదేశకి వెళ్ళాలి. పరదేశంలో నెమ్మది పొందుతున్న మన యొక్క పితరుల దగ్గరికి మనము వెళ్ళాలి. మన పితరులతో మనము కలిసి జీవిస్తూ యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారి స్వరాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క రాకతో మనందరము ఆయన చెంతకు వెళ్ళి ఆయనతో కలిసి మన కొరకు ఆయన సిద్ధపరిచి వచ్చిన స్థలాన్ని మనం అందరము సంపాదించుకోబోతున్నాం. ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన పాఠం ఏంటో చెప్పండి, చివరికి ముగించేసుకొని ప్రార్థన చేసుకుందాం. మన పాఠం ఏంటి? మరణించిన వారిలో, పరలోకానికి వెళ్ళిన వారిలో ఎందరున్నారు? చెప్పండి. ఎందరున్నారు? కేవలము యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన మనిషి కుమారుడు ఒక్కడు తప్ప పరలోకానికి వెక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు.
మిగతా వారందరూ ఎక్కడ ఉన్నారంటే నీతిమంతుడైతే పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు, దేవునికి దూరంగా బ్రతికే పాపాత్ముడైతే యాతన పడే స్థలములో బాధపడుతున్నాడు. దీనిని మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తించుకొని ఇక దీనికి విరోధంగా ఏది చెప్పినా కానీ పరిశీలన చేయండి. ముందు ఈ యొక్క మాటలకు వ్యతిరేకంగా ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మొద్దని నేను చెప్పట్లా, పరిశీలన చేయండి. పరిశీలన చేసిన తర్వాత ఏది సత్యమో దానిని మీరు నమ్మండి. అలా మీరు మంచి ఆలోచనతో మంచి జ్ఞానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ పరమ తండ్రి సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తలలో వంచి ప్రార్థన ఏకీపించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరమ తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరే మాకు తోడుగొండి మీ ఆత్మ సహాయం చేత మీ శ్రేష్టమైన మాటలను మీ పాదముల చెంత చేరి వినడానికి, ఆలోచించడానికి, పరిశీలించడానికి మీ ఉన్నతమైన కృపను దయచేశారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలుగా మేమందరము మరణించిన వారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా, మాటలు వింటున్నాం దేవా. మీ బైబిల్ పట్టుకున్న వారి సైతము చేస్తున్న ప్రార్థనలు మాకు సందేహాన్ని కలిగించాయి. నిజంగా పరలోకానికి వెళ్ళిన వారు ఉన్నారా అని మేము ఆలోచిస్తే మీ బైబిల్ని బట్టి మాకు అర్థమవుతున్న విషయము మనిషి కుమారుడు తప్ప ఇంకెవ్వరిని వెళ్ళలేదు. మరి మిగతా వారందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే పరదేశకు వెళ్ళారని మాకు అర్థమైనది. మేము కూడా కన్ను మూసిన వెంటనే పరదేశకు వెళ్తాము. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో పరదేశంలో మేము అందరము ప్రభువుతో కలిసి పరలోకానికి వెళ్తామని మేము నేర్చుకుంటున్నాం, మేము తెలుసుకుంటున్నాం. విన్న మాటలు విడిచిపెట్టేవారికి కాకుండా, వదిలేసేవారికి కాకుండా హృదయమందు భద్రంపు చేసుకొని వాటిని తండ్రి మదిలో దాచుకొని మీ యందు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడే భాగ్యమును మీ మాటలు మీ పిల్లలైన మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనను బొమ్మలన్నీ మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.